Hey hello riders and adventure seekers. I am Harnath Bandi and welcome to my channel. అండ్ నిన్నటి వీడియోలో ఈరోజు యాక్చువల్లీ డే 3 అనమాట. మొన్నటి వీడియోలో నేను చూసుకోలే, మైక్ బ్యాటరీ అయిపోయింది, సో ఏమీ రికార్డ్ అవ్వలేదు అనమాట. వీడియో ఒకటే రికార్డ్ అయింది. ఒకవేళ ఆ వీడియోని అప్లోడ్ చేస్తా వాయిస్ ఓవర్ ఇచ్చి, లేకుంటే అప్లోడ్ చేయను. ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇచ్చి మోటో బ్లాగింగ్ వీడియోని అప్లోడ్ చేయడం అంత బాగుండదు అంత. సో ఇవాటి వీడియో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో ఉన్నాను అనమాట. ఆ పర్టికులర్ వీడియో బైక్ పర్ఫార్మెన్స్ గురించి, బైక్ మైలేజ్ గురించి, ఆన్ రోడ్లో ఎలాగుంటుంది, ఆఫ్ రోడింగ్లో ఎలాగుంటుంది, మొత్తం అంతా రికార్డ్ చేసింటి ఆ వీడియో అయితే. అనంతపూర్ టు బెంగళూరు వీడియోలో మొత్తం అన్ని క్లారిఫైడ్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, బట్ వాయిస్ రికార్డ్ అవ్వకుంటే మనం ఏం చేయలేం. సో రికార్డ్ అవ్వలేదు. సో ఈ వీడియోలో బెంగళూరు నుంచి అనంతపూర్కి రైడ్ చేయబోతున్నా. సో ఈ వీడియోలో పర్టికులర్గా బైక్ పర్ఫార్మెన్స్, బైక్ మైలేజ్ ఎంత ఇస్తుంది అండ్ మొత్తం అని డిస్కస్ చేసుకుందాం. హైవేలో బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది, హై స్పీడ్స్లో బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది 80+ స్పీడ్లో వైబ్రేషన్ ఏమన్నా వస్తుందా బ్రో అని చెప్పి అడుగుతున్నారు కామెంట్స్లో. అది కూడా ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. హై స్పీడ్లో 100+ కొట్టి ఒకసారి చూపిస్తాను బైక్ హై స్పీడ్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అని. వైబ్రేషన్ అయితే నాకు ఇంతవరకు బైక్ కొని దాదాపు 5 months అవుతుంది, వైబ్రేషన్ అయితే ఏం లేదు. అండ్ ఐ షో యూ ప్రాక్టికలీ. అండ్ ఈ వీడియోలో మైలేజ్ టెస్ట్ కూడా చేపిస్తా. యాక్చువల్లీ ఏమైందంటే లాస్ట్ వీడియోలో మైలేజ్ ఫుల్ ట్యాంక్ చేయించిన. ఫుల్ ట్యాంక్ దాదాపు 1000 రూపీస్ పెట్రోల్ పట్టింది. సో ఆ ఫుల్ ట్యాంక్ ఇప్పటి వరకు 172 kilometers తిరిగింది. సో 207 ఇప్పుడు మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేపిస్తా పోయేటప్పుడు. సో ఎంతైతే పెట్రోల్ అయితే పడుతుందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు మైలేజ్ ఎంత. చాలా టైమ్స్ నేను ఇది టెస్ట్ చేసిన, నాకైతే 35 kilometers మైలేజ్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ప్రాక్టికల్గా ఇంకొకసారి టెస్ట్ చేద్దాం, మైలేజ్ ఎంత వస్తుందో ప్రాక్టికల్గా చూద్దాం. సో బైక్ని అయితే కోల్డ్ స్టార్ట్ చేసిన. బైక్ తీసే ముందు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే నీట్గా తుడుచుకోవాలన్నమాట. చాలా దుమ్ము వచ్చేసి ఉంటుంది. సో లెట్ us స్టార్ట్. అండ్ వ్యూ అయితే బాగా వస్తుంది అనుకుంటున్నా. అండ్ ఒకసారి కామెంట్లో చెప్పండి వ్యూ ఎలాగుందో. నాకైతే చూసుకున్నా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది ఈ ఏరియా వచ్చేసి హెబ్బాల్ అనమాట. హెబ్బాల్ ఎస్టీ మాల్ ఆపోజిట్. సో నాకు కంపెనీలో నిన్న మొన్న ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉండిందనమాట. సో దానికోసం హడావిడిగా వచ్చేసా బెంగళూరుకి. పొద్దున దాదాపు ఇప్పుడు టైం వచ్చేసి 11 o'clock అవుతుందన్నమాట. సో ఆబ్వియస్లీ 11 o'clockకి ఒక రేంజ్లో ఉంటుంది ట్రాఫిక్ బెంగళూరులో. అండ్ దట్టు మనం హెబ్బాల్ దగ్గర ఉన్నాం, దాదాపు అవుట్స్కట్స్ ఆఫ్ బెంగళూరులో ఉన్నాం కాబట్టి. అవుట్స్కట్స్ ఏం కాదు అంటే కొంచెం అట్లీస్ట్ బయట ఉన్నాం కాబట్టి బెటరు. కోర్మంగ్లా ఆ సైడ్ ఉంటే ఈరోజు మనం బంచెక్కి అనమాట. సారీ, సిగ్నల్ క్రాస్ చేసిన ఈరోజు. ఎందుకో బైక్ సౌండ్ కొంచెం ఎందుకో తేడాగా వస్తుంది, గట్టిగా వస్తుంది అనమాట. మరి నార్మల్లో లేకపోతే 2 days నుంచి బైక్ తీయాలి కదా, దానికోసమా. సో ఫ్లైఓవర్ అయితే ఎక్కేసినాం. ఇది బై మిస్టేక్ నేను కింద వెళ్తూ ఉంటే, కానీ ఫ్లైఓవర్ అయితే ఎక్కినాం. ఈ బైక్ ఇప్పుడు వరకు నార్మల్గా ఫుల్ ట్యాంక్ చేయించిన అని చెప్తే కదా మొన్న, అప్పటి నుంచి ఇప్పటి వరకు 270 కాదు 180 kilometers, 175 kilometers తిరిగింది. ఇప్పుడు 7 kilometers వచ్చినాం. 182 kilometers తిరిగింది. చూద్దాం ఎంతవరకు వస్తుందో. దాదాపు 250-300 kilometers వరకు మరీ ఫుల్ ట్యాంక్ చేపియాను. మరి 300 kilometers వరకు చూసి మళ్ళీ చేపిస్తా. అప్పుడు ఎంత పెట్రోల్ లోపల ఉంటుందో చూద్దాం ఒకసారి. నేను 100 kilometersకి యాక్చువల్లీ ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత 100 kilometers తిరిగి దాని తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేయించి టెస్ట్ చేస్తూ ఉంటే
అప్పుడు టెస్ట్ చేసినప్పుడు నాకు 35 కిలోమీటర్స్ వచ్చింది. 35 కిలోమీటర్స్ వచ్చింది, ఇంకా కొంచెం పెట్రోల్ ఉండింది. సో ఇప్పుడు కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి. దాదాపు ఒక 250 కిలోమీటర్స్ అనేది తిరుగుదాం. 250 కిలోమీటర్స్ తిరిగి 250 కిలోమీటర్స్ టు 300 కిలోమీటర్స్ రైడ్ చేసిన తర్వాత చూద్దాం ఎంత వస్తుందో పెట్రోల్, తక్కువ వస్తుందో ఎక్కువ వస్తుందో. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అ హ్యూజ్ ట్రాఫిక్ ఆన్ సాటర్డే సండేస్, బట్ ఐఎమ్ నాట్ సీయింగ్ దట్ యాక్చువల్లీ. ఈరోజు సాటర్డే సండే అంటే నార్మల్గా ఈవెన్ అవుట్స్కట్స్లో హెబ్బాలు దాటిన తర్వాత కూడా ఒక రేంజ్లోనే ఉంటుంది ట్రాఫిక్. ఎందుకంటే చాలాసార్లు నేను రైడ్ చేసిన సాటర్డే సండే ఈ ఫ్లైఓవర్లోనే ట్రాఫిక్ జామ్ అవుతుండింది, అంత ట్రాఫిక్ ఉంటుండే. కానీ ఈరోజు ఏమి అడ్డం రావట్లే, స్ట్రైట్గా వెళ్ళిపోతూనే ఉన్నా, ఎక్కడ ఆపట్లే బైక్ కూడా. సెకండ్ టోల్ గేట్ అండ్ టోటల్ 3 ఉంటాయి టోల్ గేట్స్. సో ఇక్కడ నుంచి చాలా తక్కువ ఉంటుంది, ఇంకా ట్రాఫిక్ అసలు ఉండదు. ఇంకా నెక్స్ట్ చిక్బల్లాపూర్ వస్తుంది. ఆ చిక్బల్లాపూర్ సిగ్నల్ దగ్గర కూడా ట్రాఫిక్ ఉంటుంది, దాని తర్వాత ఉండదు అసలు ఇంకా. సో ఇప్పుడైతే 100లో వెళ్తున్నా అండ్ వైబ్రేషన్స్ ఏమి అనిపించలేదు. దాదాపు 120లో కూడా వెళ్ళాను నేను యాక్చువల్లీ. వైబ్రేషన్స్ అయితే ఏమి ఉండవు అసలు, అండ్ బైక్ కంట్రోల్ కూడా అలాగే అవుతుంది. బ్రేక్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. యావరేజ్ స్పీడ్ 100 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట, అంత బాగుంటుంది. మామూలుగా ప్రీవియస్గా బైక్స్ వస్తుండే కదా 2020, 2019, 2018 వరకు. 2018 నుంచి 2020 ఐ గెస్ 2018 అనుకుంటా, 2018, 2019 అనుకుంటా. ఆ బైక్స్కి ఎలాగంటే హయ్యర్ స్పీడ్లో వెళ్తే చాలా వైబ్రేషన్స్ ఎక్కువ ఉండిండే. కానీ ఈ బైక్ అయితే అస్సలు వైబ్రేషన్సే లేవన్నమాట. 110 వర్షన్ తీసుకోమని చెప్తే వాడు మళ్ళీ అట్లే, అరే ఎంట్రా ఎవర్రా మీరంతా. ఇటు వెళ్తే స్ట్రైట్గా దాదాపు ఒక 40-50 కిలోమీటర్స్ అవలబెట్ట అని ఒక లొకేషన్ వస్తుంది. సూపర్ ఉంటుంది లొకేషను. అండ్ ఆ లొకేషన్ ఇప్పుడు బ్లాక్ తెలియదు, కానీ నేను కంపెనీలో ఉన్నప్పుడు బెంగళూరు కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడికి ఒక్కసారి ఫ్రెండ్స్తో వెళ్ళంటే చాలా బాగుంటుంది లొకేషను. బెంగళూరు నుంచి దాదాపు 100 కిలోమీటర్ బెంగళూరు నుంచి దాదాపు ఎగ్జాక్ట్లీ 100 కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి. ఇక్కడ నుంచి ఒకటికి 60, ఇక్కడ నుంచి ఒకటికి 40 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. అవలబెట్ట అని ఒక పెద్ద రాక్ లాగా ఉంటుంది, దాని మీద నిలబడి ఫొటోస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది లొకేషను. అండ్ ఒక 3 to 4 కిలోమీటర్స్ అనుకుంటా ట్రెక్కింగ్ చేయాలి పైకి. ఆ ట్రెక్కింగ్ చేసేది కూడా చాలా బాగుంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిన ఎక్స్పీరియన్స్లా ఉంటుంది, చాలా బాగుంటుంది లొకేషను. సో ముందర టైర్కి గాలి కొంచెం తక్కువ ఉన్నట్లుంది యాక్చువల్లీ. అండ్ వచ్చినప్పుడే అది నోటీస్ చేసినా నేను, కానీ మర్చిపోయినా గాలి పట్టిద్దామని. మళ్ళీ ఇప్పుడు కొంచెం అటు ఇటు అయినట్టుంది. ఎక్కడన్నా ఎయిర్ రిఫిల్లర్స్ ఉంటే కొంచెం గాలి పట్టేయాలన్నమాట. చాలా తగ్గినట్టుంది, అంటే కొంచెం లైట్గా బండి సాఫ్ట్గా మూవ్ అవ్వట్లా. యాక్చువల్లీ ఇక్కడ ఈ ఆన్ ద వేలో ఒక జాగరీ టీ స్పాట్ ఉంటుంది. టీ చాలా బాగుంటుంది అక్కడ, దానికోసం వెయిట్ చేస్తున్నది రాలే. ఫాస్ట్లో వెళ్ళిపోయిందేమో నాకు అర్థం కావట్లా. నేను ఎప్పుడు బెంగళూరు నుంచి ఇంటికి వెళ్ళినా కూడా కన్ఫామ్గా ఆ టీ తాగే వెళ్తాను అనమాట, అంత బాగుంటుంది టీ. అది నాకు అర్థం కావట్లేదు, అది ఎక్కడో లొకేషన్ అర్థం కావట్లా. జాగరీ టీ చాలా బాగుంటుంది టీ. హెల్మెట్ పెట్టుకున్నా కూడా ఐఫోన్ ఫేస్ని స్కాన్ చేస్తుంది కరెక్ట్గా. హెల్మెట్ పెట్టుకున్నా కూడా ఐఫోన్ ఫేస్ని స్కాన్ చేయగలుగుతుంది. వావ్. ఇంకా 126 కిలోమీటర్స్ ఉంది. యాక్చువల్లీ అనంతపూర్ కాదు, సపరేట్గా పక్కన నార్పల అని ఆ ప్లేస్కి వెళ్ళాలి. డైరెక్ట్గా ఆ ప్లేస్ పెట్టేసిన. అనంతపూర్కి అయితే చాలా తక్కువ ఉంది. అనంతపూర్ అంటే దాదాపు 100 కిలోమీటర్లు ఉంది ఇంకా అనంతపూర్కి. సో ఇప్పుడు 126 కిలోమీటర్స్ ఉంది డైరెక్ట్గా.
వచ్చేసి థర్డ్ టోల్ గేట్ అనమాట. ఇది లాస్ట్ టోల్ గేట్. ఇక్కడ నుంచి ఇంకేం టోల్ గేట్స్ ఏమి ఉండవు. ఇది బాగేపల్లి టోల్ గేట్ యాక్చువల్లీ. అంటే బెంగళూరుకు రావడానికి ద ఫస్ట్ టోల్ గేట్ అనమాట ఇది. లేపాక్షి వస్తుంది అనమాట. అక్కడికి స్ట్రైట్కి వెళ్ళిపోతే లేపాక్షి వస్తుంది. ఇది అనంతపూర్ రోడ్డు, లెఫ్ట్కి వెళ్ళాలి. సో దీని బ్రేకింగ్ విషయం మాట్లాడుకుంటే దీని బ్రేకింగ్లో ఒక మంచి విషయం ఉంది, ఒకటి డిఫెక్టివ్ కూడా ఉంది. అంటే ఏబిఎస్ అనమాట. బండి స్కిడ్ అవ్వనీయకుండా హై స్పీడ్స్లో నువ్వు బ్రేక్ అప్లై చేసినప్పుడు బైక్ని స్కిడ్ కానికుండా ఏబిఎస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో అది ఒక ఆ ఏబిఎస్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే బైక్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆగదు, స్టాప్ అవ్వదు. నువ్వు బ్రేక్ వేసినప్పుడు కొంచెం టైం తీసుకొని స్టాప్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే బైక్ నువ్వు మనిషి అయితే కింద పడరు, మనిషి కింద పడకుండా అది కాపాడుతుంది అనమాట ఏబిఎస్ అనమాట. సో ఇందాక కూడా నేను అది ఫేస్ చేసిన. ఇందాక సడన్గా బ్రేక్ అప్లై చేసిన, బ్రేక్ అయితే పడలా. ఏబిఎస్ ఒక జర్క్ ఇచ్చిందనమాట. సో ప్రీవియస్ బైక్స్ని తీసుకుంటే నార్మల్గా ఎలాగుంటాయంటే గట్టిగా బ్రేక్ అప్లై చేయగానే బైక్ టైర్ అనేది రోడ్డుకి రాసుకొని పోతుంది కదా. సో అదే అనమాట, అది ఈ బైక్లో ఉండదు. అలాగా రాసుకొని పోదు అనమాట రోడ్డుకి టైర్ అనేది. సో ఏబిఎస్ కంట్రోల్ చేస్తుంది బైక్ని స్కిడ్ కాకుండా, స్టేబుల్గా ఉంచుతుంది అనమాట. ప్రీతి రాగమయూరి బిల్డర్స్. ఓకే, ఈరోజు సాటర్డే లేకపోయినంటే పంజాబీ డాబాలోకి వెళ్ళి కుమ్మేసేవాళ్ళం. పంజాబీ డాబాలో నాన్ వెజ్ చాలా బాగుంటుంది. సో నార్మల్ రోడ్స్లో ఎంత స్టేబుల్గా ఉంటుందో కార్నరింగ్లో కూడా అంతే స్టేబుల్గా ఉంటుంది బైక్. నువ్వు హై స్పీడ్స్లో కార్నరింగ్ చేసినా కూడా చాలా స్టేబుల్గా వెళ్ళిపోతుంది అనమాట. ఐఎమ్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ యూ టు రైడ్ అప్ టు 100 ఆర్ సంథింగ్. నేను జస్ట్ టెస్టింగ్ కోసం చేస్తున్నా, మీరు ట్రై చేయకండి 100, 120 ఇలాగా. దట్టు నేను సేఫ్ ప్లేస్లో చూసుకొని రైడ్ చేస్తున్నా అనమాట. కార్నరింగ్లో కూడా చాలా బాగుంటుంది. అంటే బైక్ స్టేబుల్గా వెళ్ళిపోతుంది మన కార్నరింగ్లో కూడా, ఏం సమస్య ఉండదు. డైరెక్ట్గా లోపలికి వెళ్ళినట్లుంది. ఎంత గాలి వస్తుందంటే దొబ్బి అవుట్లో కూడా వేస్తుంది నన్ను. అంత ఫాస్ట్గా గాలి అయితే వస్తుంది. సో కియా అయితే ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. అనంతపూర్ నియర్ బై ఉన్నాము. ఇంకా జాగరీ కాఫీ టీ అన్నా కదా, జాగరీ కాఫీ టీ కనపల్లా, వెనకలే పోయినట్లుంది. ఫాస్ట్లో వెళ్ళిపోయినాం. ఎప్పుడైనా ఓవర్టేక్ చేసినప్పుడు కానీ ఆ హైడ్ అయిపోయి వెళ్ళిపోయి ఉంటుంది నాకు తెలిసినంత వరకు. సో అదైతే వెళ్ళిపోయింది, అదేమీ లేదు. సో పెట్రోల్ అయితే రీఫిల్ చేయించుకుందాం, ఎందుకంటే 318 కిలోమీటర్స్ వచ్చేసింది. మళ్ళీ ధర్మవరం లోపలికైతే కష్టమవుతుంది చాలా. సో రీఫిల్ చేయించుకుందాం. ట్యాంక్ ఫుల్ చేయవా? ట్యాంక్ ఫుల్ చేయవా? ఫుల్ చేయవా? 1000 పట్టదా? వద్దులే, 50 చేసేసి చాలు. చూద్దాం. 13 ఉంది ఆల్రెడీ పెట్రోల్ దీంట్లో. 1000 పట్టినే పట్టు, ఇంకో 5 రూపీస్. సూపర్, చాలా. 9 లీటర్లు వచ్చింది, 4 ఉంది ఇంకా. మళ్ళీ ఇప్పుడు 1000 రూపీస్ వచ్చింది. అదేంటో నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు వరకు మనం తిరిగినది
314 కిలోమీటర్స్ తిరిగింది ఇప్పుడు బైక్. 314 కిలోమీటర్స్ అంటే ఏమో మరి చూడాలి. సీ ద బ్యూటిఫుల్ కియా మోటార్స్. అనంతపూర్లో ఏదైనా ఒక డెవలప్మెంట్ ఉంది అంటే అది కియా మోటార్స్ ఒకటే, ఇంకేం లేదు. భారతదేశానికి రాజస్థాన్ ఎలాగ ఎడారో ఆంధ్రప్రదేశ్కి ఈ అనంతపూర్ ఒక ఎడారు అనమాట. అనంతపూర్లో ఏ డెవలప్మెంట్ లేదు, ఒక కియా మోటార్స్ ఒకటి. మొన్న యాక్చువల్లీ ఇది అనుకున్నా వచ్చేసింది రోజు జాగ్రత్త అనుకున్నా, బట్ అది కాదు, అది వెళ్ళిపోయింది. ఓకే 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 ఇలాగే ఉంటుంది. ఓ ఓ డ్యామ్ మ్యాన్, ఇదే తాటి బెల్లం టీ. ఫక్, టీ ఉందా? ఫైనలీ తాటి బెల్లంతో చేసిన టీ అయితే తాగేసినాం. పోయింది 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 అనుకుంటుంటున్నామే, కానీ ఇక్కడ ఉంది, సూపర్గా ఉంటుంది టీ. అనంతపూర్కి దాదాపు ఒక 50 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది టీ. ఎప్పుడన్నా ఇక్కడ అనంతపూర్ బెంగళూరు హైవే వస్తే ఒకసారి ట్రై చేయండి. సో వెల్కమ్ టు ధర్మవరం, ద సిల్క్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇటు వెళ్తే రైట్ సైడ్, ఇటు వెళ్తే తాడిపత్రి వస్తుంది, సారీ పుట్టపర్తి వస్తుంది. ఇటు వెళ్తే ధర్మవరం. 30 కిలోమీటర్స్ ఉంది ఇంటికి వెళ్ళడానికి. దాదాపు వచ్చేసాం. ఇంకా ఇక్కడ నుంచి కంటెంట్ ఏమి ఉండదు, సో అందుకన్నట్లు ఇక్కడికి ఆపేస్తున్నా బ్లాగ్ అని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ ట్రావెలింగ్. జై హింద్.